మంచు విష్ణు లేటెస్ట్ మూవీ కన్నప్ప సినిమా అయితే చూసేసాను భయ్య. సినిమా ఎలా ఉంది ఏంటనేది వీడియో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సినిమాలో చాలా మంది స్టార్ హీరోస్ అయితే ఉన్నారు. మన ప్రభాస్ గారు అండ్ అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, ఇంకా చాలా మంది అయితే ఉన్నారు పెద్ద పెద్ద స్టార్స్. సో వాళ్ళందరి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. మెయిన్ గా మన విష్ణు మంచు యాక్టింగ్ మాత్రం మాస్తుంది. చాలా కాలం గ్యాప్ అయితే వచ్చింది విష్ణు మంచు సినిమాలు చేసి. సో ఇప్పుడు ఈ సినిమాలో కన్నప్ప మూవీలో తన పర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా వేరే లెవెల్ భయ్యా. ఫస్ట్ హాఫ్ మాత్రం బిలో యావరేజ్, మరీ అంతగా ఏం లేదు. అసలు చెప్పుకోదగ్గ సీన్స్ అయితే పడలేదు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లో అనిపించింది నాకైతే, మరీ హైలైట్ అనిపించే సీన్స్ అయితే లేదు. బిలో యావరేజ్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి ఇక సినిమా స్టార్ట్ అవుతుంది, మాస్తుంది భయ్యా. సెకండ్ హాఫ్ రేంజ్ లో ఫస్ట్ హాఫ్ నుండి మాత్రం వేరే లెవెల్ ఉండేది సినిమా. మన ప్రభాస్ అన్న ఎంట్రీ నుంచి ఉంటుంది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సాటిస్ఫై అవుతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, మైండ్ పనిచేయలేవే నాకైతే నిజం చెప్తున్నా. వేరే లెవెల్లో ఉంది లాస్ట్ హాఫ్ అన్ అవర్. మంచు విష్ణు పర్ఫార్మెన్స్ వేరేగా తీసాడు అసలు. అండ్ ఈ సినిమాకి ఇంకా మెయిన్ ప్లస్ అంటే మ్యూజిక్ భయ్యా. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగానే నిలబెట్టాయి. ఇంకా మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అండ్ విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా అంత పెద్దగా వర్కౌట్ అవ్వాలి అనిపించింది నాకు. సో మొత్తానికి ఈ సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. జీరో ఎక్స్పెక్టేషన్ అయితే వెళ్తారు కాబట్టి మనం పెట్టిన ప్రైస్ కి కానీ లేదా ప్రభాస్ అన్న కోసం వెళ్ళినా కానీ సాటిస్ఫై బయటకు వస్తాం. ఒకసారి అయితే చూసే విధంగా అయితే ఉంది సినిమా. మరీ డిసప్పాయింట్ అయితే అవ్వము. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా వెళ్ళండి. సినిమా ఒకసారి చూడొచ్చు, పర్వాలేదు అనిపించే రేంజ్ అయితే అనిపించింది నాకు. మీరు కన్నప్ప మూవీ చూసినట్టయితే సినిమా మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.